చూస్తున్నాం బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ సివి ఆనంద్తో చర్చించినట్టు తెలుస్తోంది. అయితే పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ కేసు పైన నమోదైనటువంటి వెంటనే విచారణ మొదలు పెట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే డీజీపీ సివి ఆనంద్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేసు విచారణ కోసం ప్రత్యేక టీంని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది. డీజీపీని సీఎం ఈ రకంగా క్వశ్చన్ చేశారు. ఎందుకు ఆలస్యమైంది, ఎందుకు 8వ తేదీన ఫిర్యాదు అయితే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా డీజీపీని సీఎం రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేశారు. కేసు వివరాలని పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి వివరించారు డీజీపీ. ఇక ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలోనే పోలీసులంతా అదే పనిలో బిజీగా ఉన్నామని, అందుకే తగు చర్యలు తీసుకోలేకపోయామని సివి ఆనంద్ సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ప్రధాని పర్యటన ముగిసింది. మరి కాసేపట్లోనే ఒక సంచలనమైనటువంటి విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. డీజీపీ సివి ఆనంద్ నేతృత్వంలో ఇప్పుడు ఆల్రెడీ పలువురు పోలీసులకి కీలక ఆదేశాలు వెళ్ళాయి. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో పోలీసులకి ఫ్రీ హ్యాండ్ దొరికింది. పోలీసులు ఏ క్షణమైనా ఇక భగీరథ్ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బండి సంజయ్ కుమారుడు పైన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం పైన ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది, అన్ని విషయాలు కూడా డీజీపీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో 8వ తేదీన కేసు నమోదైతే ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని కూడా కొంత డీజీపీపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. సో అటు మోదీ పర్యటన నేపథ్యంలోనే కాస్త ఆలస్యమైంది అని చెప్పి డీజీపీ సమాధానం చెప్పడంతో పాటుగా ఒక స్పెషల్ టీంని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో ఆ స్పెషల్ టీంని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ బండి భగీరథ్ పై ఎటువంటి చర్యలు లేవని రకంగా అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, మరికొంతమంది మహిళా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా చాలా మంది బండి భగీరథ్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించడంతో ఏ క్షణమైనా మరి కాసేపట్లో బండి భగీరథ్ పైన చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు బండి భగీరథ్ ఎక్కడ కూడా కనిపించలేదు. మరి ఇప్పుడు బండి భగీరథ్ ఎక్కడున్నారు ఏంటి అన్ని కూడా పోలీసులు మరి కాసేపట్లో బయట పెట్టే అవకాశం ఉంది. సో పోక్సో కేసులో బండి సంజయ్ చెప్తున్నట్టుగా సెక్షన్ 164 ప్రకారంగా మరి కాసేపట్లోనే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఎదుర్కొన్నటువంటి ఈ పోక్సో కేసులో ఆ సెక్షన్ 164ని ఇంప్లిమెంట్ చేసి అటు బాధితురాల్ని మజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటుగా బండి భగీరథ్ పై కూడా చర్యలు ఉండే అవకాశం ఉంది. సో ఏ క్షణమైనా బండి భగీరథ్ పైన చర్యలు తీసుకోవచ్చు పోలీసులు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. స్పెషల్ టీంని కూడా ఆయన ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలుస్తోంది. ఏ క్షణమైనా డీజీపీ ఆదేశాల మేరకు అటు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ కూడా తన పోలీస్ని ఆదేశించే అవకాశం ఉంది బండి భగీరథ్ పై చర్యల విషయంలో. ఎలా జరగబోతోంది, ఏం జరిగే అవకాశం ఉంది? ఆల్రెడీ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి పోక్సో కేసుకు సంబంధించి బండి భగీరథ్ సంబంధించిన తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. పోలీస్ కమిషన్ నుంచి వివరాలు తెప్పించుకొని ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఇమీడియట్ గా ఎఫెక్టివ్ గా ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీతో మాట్లాడడం, వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం. 8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ డీజీపీని ముఖ్యమంత్రి క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానమంత్రి మోదీ పర్యటన భద్రత విషయంలో పోలీసులు అంతా బిజీగా ఉండడం వల్ల కాస్త ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు అనేటువంటిది మొత్తం ఆ ఏర్పాట్లలో ఉన్నందువల్లనే ఈ డిలే అయింది అనేటువంటిది డీజీపీ వివరించినట్టుగా తెలుస్తా ఉంది. కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించినట్టుగా తెలుస్తా ఉంది. చాలా స్పష్టంగా సో కేసులో కదలికి వస్తా ఉంది. భగీరథ్ పైన నమోదైనటువంటి కేసు పైన తక్షణమే వివరాలు తెలుసుకొని విచారణ మొదలు పెట్టాలి అనేటువంటిది డీజీపీని సివి ఆనంద్ని డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆదేశించారు. కాస్త ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. కేసు వివరాలను కూడా డీజీపీ సివి ఆనంద్ను అడిగి ముఖ్యమంత్రి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సివి ఆనంద్ కూడా డీటెయిల్స్ పూరా ఈ కేసుకు సంబంధించినటువంటిది కేసు నమోదైన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇప్పటి వరకు గతంలో నుంచి ఇప్పటి వరకు పూర్తిగా వివరాలన్నీ వివరించారు. ఇంకా ఇన్ డెప్త్ విచారణ కోసం ఒక ప్రత్యేక టీంలని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించడంతో ఇక నెక్స్ట్ తదుపరి కేసులో కదలికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఒక కొలికి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికీ కాంగ్రెస్ విమర్శించట్లేదు, రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు అనేటువంటి విమర్శలను బీఆర్ఎస్ చేస్తా ఉంది. మొత్తం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంశాలను పక్కన పెట్టి బండి సంజయ్ కి సంబంధించినటువంటి భగీరథ కొడుకు అంశంపైనే ఫోకస్ చేసింది. మొత్తం పొలిటికల్ యాక్టివిటీ అంతా కూడా పక్కన పెట్టి సోషల్ మీడియా, పార్టీ నాయకులు అందరూ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు. ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు
తర్వాత రిప్రజెంటేషన్ ట్వీట్లు చేయడము, ఆ ప్రెస్ మీట్లో క్వశ్చన్ చేయడము, ఇదే పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని మరింత ప్రొలాంగ్ చేయకుండా ఇమీడియట్ గా దర్యాప్తు మొదలు పెట్టాలి, ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించడంతో కేసులో కదలికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఏ క్షణంలోనైనా ప్రత్యేక టీం అంటున్నారంటే సిట్ లాంటిది ఏర్పాటు చేయబోతున్నారా, లేకపోతే అంటే విచారణ కోసమా, లేదంటే యాక్షన్ లో దిగే అవకాశం ఉంది డైరెక్ట్ గా? ఎగ్జాక్ట్లీ, ప్రస్తుతానికి కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయన్నారు. కొన్ని టీమ్స్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతాయి, బాధిత సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో, తర్వాత ఆ మైనర్ అమ్మాయితో వివరాలు సేకరిస్తారు గోప్యంగా. ఆ వివరాలన్నీ కూడా గోప్యంగా ఆ ప్రభుత్వం దృష్టికి డీజీపీ తర్వాత తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించి వాళ్ళు ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేశారు. కాబట్టి పూర్తి దర్యాప్తు కొనసాగుంది. అసలు ఎక్కడ ఏం జరిగింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ రెండు పక్షాలు రెండు వెర్షన్స్ చెప్తా ఉన్నాయి. ఒక బాధిత కుటుంబం ఏమో ఆ వెర్షన్ మమ్మల్ని ఈ రకంగా జరిగింది అనేటువంటిది, వాళ్ళు అన్యాయం జరిగిందని వాళ్ళు చెప్తా ఉంటే, వీళ్ళేమో ఇదంతా కూడా ఒక హనీ ట్రాప్ అనేటువంటి దిశగా ఈ వెర్షన్ వీళ్ళు వినిపిస్తా ఉన్నారు. రెండు వెర్షన్ల పైన దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. గ్రౌండ్ లో అసలు ఏం జరిగింది, ఎప్పుడు అప్రోచ్ అయ్యారు, ఇంత మేరే జరిగినటువంటి అన్ని అంశాలపైన ఫోకస్ చేసి ఒక నివేదిక సిద్ధం చేసిన తర్వాత త్వరితగతిన, అంటే దీనికి టైం పీరియడ్ లేదు, చాలా ఫాస్ట్ గా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఆదేశించారు కాబట్టి చాలా ఫాస్ట్ గా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగి ఏర్పాటు చేసి డీటెయిల్స్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉంది. దాని తర్వాత ఇమీడియట్ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే అరెస్ట్ ఉండే అవకాశం ఉందా, లేదంటే తనే లొంగిపోయే అవకాశం ఉందా? కాబట్టి కేసు ఎదుర్కొంటోంది బండి భగీరథ్. అయితే ఈ కేసులో యాజ్ పర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నట్టుగా, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా, బండి సంజయ్ ఇంటికి కూడా కుటుంబాన్ని ఇంకో మూడో వ్యక్తి తీసుకెళ్లాడని, మధ్యవర్తిగా ఉన్నాడని రకరకాలుగా చెప్తున్నారు. ఇఫటాలు నిజమే కనుక అయితే ఒక పోక్సో కేసులో మైనర్ బాలిక పైన ఇంతమంది సప్రెస్ చేసే ప్రయత్నం, ఆ కేసుని అణగదొక్కే ప్రయత్నం చేశారన్నట్టుగా, ఇంక్లూడింగ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలు నిజమే అయితే వీళ్ళపై కూడా కేసు నమోదే అవకాశం ఉందా? వీళ్ళపైన కూడా ఈ స్పెషల్ టీం, విచారణకు ఆదేశించినటువంటి టీం యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? దర్యాప్తు బృందాలు దీనికి సంబంధించిన దానిపైన పూర్తి దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పాక్సో కేసు దీంట్లో చాలా స్పష్టంగా మైనర్ అమ్మాయి సమ్మతంతో కూడా ఆమెతో కలిసి ఉన్నా, ఆమెతో సాన్నిహిత్యంగా ఉన్నా కూడా అది కేసు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది చట్టరీత్యా నేరం. సో జనరల్ గా కూడా ఆమె అనుమతి తీసుకొని ఆమెతో సన్నిహితంగా మెలిగినటువంటి అంశాలు ఉన్నప్పుడు దాన్ని నేరంగానే పరిగణిస్తుంది. పాక్సోకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆటంకంగా ఉంటాయి. కాబట్టి సో మైనర్ అమ్మాయి డీటెయిల్స్ ను మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేయించే అవకాశం ఉంది ఫ్యూచర్ లో. తర్వాత కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి కంప్లైంట్స్, వాళ్ళు ఆరోపణ చేస్తున్నట్టుగా గతంలో ఎక్కడెక్కడ కలిసారు, వారికి సంబంధించినటువంటి ఆధారాలు, అంటే పెళ్లిలో, గుడిలో, ఫలానా ఇంటి ఫంక్షన్ లో కలిసామని చెప్తా ఉన్నారు. అది డైరెక్ట్ గా భగీరథ కూడా దీంట్లో మెన్షన్ చేశారు. అవన్నిటిని కూడా ఆధారాలుగా స్వీకరించే అవకాశం ఉంది. తర్వాత కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఈ అమ్మాయి పరిచయం అయిందనేటువంటి దాంట్లో మెన్షన్ చేశారు కంప్లైంట్ లో. సో కామన్ ఫ్రెండ్స్ కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. అమ్మాయికి భగీరథకి కామన్ ఫ్రెండ్స్ ఎవరున్నారు, వారి వాంగ్మూలాన్ని కూడా తీసుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసలు ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అనేటువంటిది, ఇది ఒక ప్రేమ వ్యవహారం లాగా నడిచిందా, ఆరోపణ రాగానే ముందుగా ఆ బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్, ఆ తర్వాత ఆ నిందితులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ అరెస్ట్, ఇలాకంగా జరుగుతున్నాయి. గతంలో చాలా కేసులు మనం చూసాం. సో ఇప్పుడు అదే పద్ధతి అవలంబించబోతోందా ఈ స్పెషల్ టీం, లేకపోతే డీజీపీ సివి ఆనంద్, లేదంటే విచారించిన తర్వాత, అంటే కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టి కొంత విచారించిన తర్వాత ఆధారాలు సేకరించిన తర్వాతే యాక్షన్లోకి దిగుతారా? జనరల్ గా పోక్సో కేసులో బాధిత కుటుంబానికి సంబంధించి బాధిత అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె వాంగ్మూలాన్ని ప్రయారిటీ కింద తీసుకుంటారు. ఆమె చెప్పినటువంటి అంశాన్ని త్వరితగతిన ప్రభుత్వం కానీ అటు చట్టం కానీ ఇమీడియట్ గా పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి ఆమె అంశం ఆధారంగానే చర్యలు ఉంటాయి. సో మొదట్లో ఫ్యూచర్ లో అరెస్ట్ ఉండేటువంటి అవకాశాలే ఉన్నాయి. అంతకంటే ముందుగానే లొంగిపోయే అవకాశం ఉందా ఏంటి అనేటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. బండి సంజయ్ నిన్న సభా వేదికగా ఒక స్టేట్మెంట్ చేశారు. కుటుంబం పరంగా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో దీనికి లొంగేది లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఏం జరుగుతుందో చూడాలి. పొలిటికల్ ట్రాన్స్పరెన్సీ ఉంది అనేటువంటి చర్చ ఒకవైపు, హనీ ట్రాప్ అనేటువంటిది బండి సంజయ్ టీం ఒకటి చెప్తా ఉంటే, బాధిత కుటుంబం పోయిన కేసు నమోదు చేయలేదు, 8 గంటలకు పైగా పోలీస్ స్టేషన్ లో కూర్చున్నా పట్టించుకోలేదు అనేటువంటి ఆరోపణలు రావడంతో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీని క్వశ్చన్ చేయడం, ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేయడం, దీనిపైన దర్యాప్తు చేయాలని ఆదేశించడంతో ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. సో
ప్రభుత్వమే ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. బట్ ఇంకా ఎటువంటి విషయాలు ఉండే అవకాశం ఉంది అంటే డీజీపీ కొంత ప్రధాని నేపథ్యంలోనే పోలీసులు ఆలస్యం చేశారంటున్నారు. పేట్ బషీర్బాద్ పోలీసులు డైరెక్ట్ గా రంగంలోకి దిగొచ్చా ఇప్పుడు? అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ పేట్ బషీర్బాద్ పోలీసులు సైలెంట్ గా ఉంటున్నారని, అక్కడ పోలీసు స్టేషన్ ముందు ఆందోళన చేకట్టడం కానీ, బీఆర్ఎస్ నేతలు వెళ్ళి నిరసన వ్యక్తం చేయడం కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు వెళ్ళి మహిళా కమిషన్ కలవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముండబోతోంది? ఇది ఇంకా ఆలస్యం అవుతుందా? ఎగ్జాక్ట్ అంటే పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా కేసు నమోదు చేయలేదు అనేటువంటిది బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఉంది. దానికి హై లెవెల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుకున్న తర్వాత కేసు విషయంలో కాస్త నిర్ణయం తీసుకోవడంలో డిలే చేశారు అనేటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేస్తా ఉన్నారు. సో దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, సీసీటీవీ ఫుటేజ్ తీయాలి, అన్ని వివరాలు బయట పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తుంది. ఇంకొక డిమాండ్ ని తెరపైకి తెస్తా ఉంది బీఆర్ఎస్ ప్రధానంగా. ఈ పోలీసులే డైరెక్ట్ గా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించాలి కేసుకు సంబంధించి. అంటే అమ్మాయి పేరు బయటికి చెప్పకుండా, ఆమె పూర్తి వివరాలను బహిర్గతపరచకుండా ఈ కేసు పూర్వాపరాలు అనేటువంటిది ఒక క్లారిటీ ఇవ్వాలి. గతంలో ఎట్లయితే ఇట్లా ఆరోపణలు వచ్చినటువంటి కేసెస్ ఉన్నాయో ఆ రకంగానే దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కేంద్ర మంత్రి కొడుకైనంత మాత్రమే ఎగ్జామ్షన్ ఉండొద్దు అనేటువంటిది బీఆర్ఎస్ వెర్షన్. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో డైరెక్ట్ గా ఇప్పుడు ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించారు కాబట్టి ఏం జరుగుతుందో అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి కేసులో కదలిక ఏం జరగనుంది అంటే అరెస్ట్ కానున్నారా భగీరథ్, లేదు అంటే లొంగిపోనున్నారా ఈ అంశానికి సంబంధించి? ఎందుకంటే పోక్సో కేసులో ఆప్షన్ లేదు. బాధిత మహిళ వాంగ్మూలం తీసుకున్న తర్వాత దర్యాప్తు బృందం కనుక ఖచ్చితంగా ఆమె చెప్తున్న అంశాలనే పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఎందుకంటే మైనర్ ఆమె అనుమతి లేకున్నా ఆమెతో సాన్నిహితంగా ఆమెను మోసం చేసేటువంటి ప్రయత్నం చేసినా అది నేరం కింద ఉంటుంది. కాబట్టి సో భగీరథకి ఈ విషయంలో ఫ్యూచర్లో గడ్డుకాలం ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన ఉన్నటువంటి పోక్సో కేసు విషయంలో సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ డీజీపీతో మాట్లాడినట్టు తెలుస్తోంది, చర్చించారు. డీజీపీ కూడా అక్కడ జరిగిన విషయాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్తూనే 8వ తేదీన కేసు నమోదైతే ఎందుకు ఇప్పటి వరకు యాక్షన్ లేదని క్వశ్చన్ చేసినటువంటి ఆ క్వశ్చన్ కి ప్రధాని సభని ఉంది కాబట్టి అక్కడ అందరూ పర్యవేక్షణలో బందోబస్తులో ఉండాల్సి వచ్చింది. సో అందుకే యాక్షన్ తీసుకోలేకపోయాం. సో డెఫినెట్ గా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ టీం వేయాలని డీజీపీని ఆదేశించినట్టు తెలుస్తోంది. సో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన పోలీసులు ఇప్పుడు ఒక స్పెషల్ టీం వేయబోతున్నారు. ఏ క్షణమైన ఒక బిగ్గెస్ట్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది, బిగ్గెస్ట్ సంచలనమైనటువంటి వార్త వచ్చే అవకాశం ఉంది. బండి భగీరథ్ పైన పోలీసులు డీజీపీ సివి ఆనంద్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. సో జనరల్ గా జరిగే తీరు పోక్సో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో వెంటనే అటు పోలీసులు ఆ బాధితురాల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, మెజిస్ట్రేట్ ముందు నుంచి తర్వాత నిందితులు అరెస్ట్ చేస్తారు. ఇది తరచుగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ ఇక్కడ ఏం జరిగిందో చూడాలి. సో మరి బండి సంజయ్ కుమారుడు కాబట్టి స్పెషల్ టీం అని మొత్తం ఆధారాలు సేకరించిన తర్వాత అసలు ఏం జరిగిందని కూలంకుషంగా విచారించిన తర్వాత యాక్షన్ ఉంటుందా, లేదు ఫస్ట్లీ యాక్షన్ మొదలు పెడతారా? సహజంగా అందరికీ సామాన్యులకు జరిగే రీతిలోనే ఇక్కడ పోలీసులు అటు బండి భగీరథ్ పై తీసుకుంటారా చూడాలి. సో ఒకసారి బండి సంజయ్ తనపై కుట్ర జరుగుతుందంటున్న కన్నీటి పరిమితమయ్యారు, కంటతడి పెట్టారు ఆయన. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. కమ్యూనిస్టు పార్టీలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గుర్తుంచుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా అందరం కలిసి పనిచేద్దాం. నేను ఏ రోజు కూడా పార్టీ తల వంచుకునే పని చేయనన్నా. ఇలా పార్టీ కోసం పనిచేస్తాం మేమందరం కూడా. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తుంది తప్ప పార్టీకి తల వంచే పని చేయనన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలకను కాదన్నా, నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, ఏదో జెండా పెట్టి ఎత్తే రాలేదన్నా. నేను కాసేపు జెండాను, కమలపు జెండాను భుజం మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవక ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఒక
ఒక యువమోర్చా కార్యకర్తగా, ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్ప సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేస్తున్నప్ప తల వంచే పని చెయ్యన్నా. నన్ను నమ్మండి అన్నా, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా. మా ఎంబడి ఉండండి, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచే మోడీ గారు ఈ రోజు వచ్చి రైట్, ఇది బండి సంజయ్ మాట్లాడుతోంది. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నన్ను కుట్ర చేస్తున్నారు. ఈరోజు మోదీ వచ్చారు, ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నట్టు గుర్తుపెట్టుకోండి. డెఫినెట్ గా ధర్మం గెలుస్తుందని బండి సంజయ్ మాట్లాడుతున్నారు. సో మరి అటు డీజీపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ టీం వేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఒకసారి ఈ కేసులో మొదటి నుంచి కూడా మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా కీలక విషయాలు బయట పెడుతున్నారు. మనతో పాటుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రైట్, ఏంటి ఇప్పుడు డీజీపీని ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది స్పెషల్ టీం వేయమని. సో ఎందుకు లేట్ అయిందని అంటే ప్రధాని బందోబస్తులో ఉన్నాం కాబట్టి కొంత ఆలస్యం అయిందంటే చెప్పుకొచ్చారు. నవ్వొస్తుంది, బాధ ఉన్నా నవ్వొస్తుంది. అట్లా కాదండి, ప్రధానమంత్రి గారి బందోబస్తు నెపంతోని బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయకపోవడము అనేది నిజంగా నవ్వొస్తుంది బ్రదర్. ఎందుకంటున్నంటే నేను కూడా బొచ్చెడు బందోబస్తులు చేసిన, ప్రధానమంత్రి బందోబస్తు చేసిన, అదే విధంగా రాష్ట్రపతి బందోబస్తులు చేసిన. అందరూ 1,00,000 మంది తెలంగాణ పోలీసులు ఉంటే 1,00,000 మంది తెలంగాణ పోలీసులను తీసుకొచ్చి పెరేడ్ గ్రౌండ్ లో పెట్టరు. జిల్లాల మండలాల్లో పట్టణాల్లో ఉండే పోలీసులు ఎక్కడో ఎక్కడ ఉంటారు. కొంతమందిని తీసుకుంటారు, మిగతా వాళ్ళందరూ ఉంటారు. వ్యవస్థ నడవాలి కదా. సో ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు డీజీపీ గారిని ఆదేశించినట్టే మరి మొదటి రోజు ఏం చేసిండు రేవంత్ రెడ్డి? నిన్న బండి సంజయ్ పక్కనే కూర్చున్నాడు కదా రేవంత్ రెడ్డి. మరి నా స్నేహితుడు బండి సంజయ్ అన్నాడు కదా. ఇప్పుడు ఇక ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు అన్న భయంతో దిక్కు తోచక ఈ రోజు మీడియాకు లీక్ చేసి ఉంటుంది. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఎందుకు సైబరాబాద్ పోలీసులు మొదటి నుంచి నోరు విప్పకుండా కూర్చున్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రతి దొంగ దొరికినప్పుడు, ప్రతి నోరమైనప్పుడు, ఘోరమైనప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు, ట్విట్టర్ పోస్టులు, ఫేస్బుక్ పోస్టులు చేసే మరి రాష్ట్ర పోలీసులు, నగర పోలీసులు ఎందుకు ఈ విషయం మీద ఒక్క ప్రెస్ మీట్ కూడా పెడతలేరు? మేము బాధితురాలి పేరు చెప్పమని అంటలేము, వాళ్ళ అమ్మ పేరు చెప్పమని అంటలేము, జరిగిందేందో చెప్పమని చెప్తున్నావు. ఇప్పుడు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఈ కేసులో రంగంలోకి దిగి స్పెషల్ టీమ్ ని ఆదేశించినా కూడా ఇంకా మీకు నమ్మకం వస్తలేదా ఇది నిజంగా జరుగుతుంది? నాకు నమ్మకం రాదు కూడా. ఎందుకు రాదు అంటున్నా అంటే, అసలు రేవంత్ రెడ్డి గారు మొదటి రోజే స్పందించనుండే నిజంగా ఆయనకు శ్రద్ధ ఉంటే. అసలు హనీ ట్రాప్ అని థీరీ తీసుకొచ్చినప్పుడు ఆయన ఒక ఫోన్ చేస్తే సైబరాబాద్ పోలీస్ కమిషన్ నువ్వు చూడవాలంటే చూస్తాడు. హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ ఉంటది, సైబరాబాద్ లో ఎస్ఓటి ఉంటది, ప్రతి జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ గార్డ్స్ ఉంటది, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. 1,00,000 మంది పోలీసులు పోయి బందోబస్తు కూర్చోరు కదా. ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఏదో బాబు ఇజ్జత్ పోతున్నది, డీజీపీ అర్జెంట్ గా మంచి ఇన్స్పెక్టర్లు ఎవరెవరుతున్నా వాళ్ళందరినీ కూడా దీని మీద పెట్టి పట్టుకురావన్నట్టు 2 నిమిషాల సెల్ ఫోన్ కాల్ డీటెయిల్స్ అనలైజ్ చేస్తే వస్తాడండి ఆయన. 2 నిమిషాలు దొరుకుతాడు. నేను ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మే 8వ తారీఖు నాడు సాయంత్రం 5:30 కరీంనగర్ లో ఇదే బండి సాయి భగీరథ్ పోయి పోలీస్ స్టేషన్ లా ఎఫ్ఐఆర్ చేయించుకుంటాడు. రైట్? అవును. అదే మే 8వ తారీఖు నాడు రాత్రి 10 గంటలకు 7 గంటలకు తల్లి పోతే రాత్రి 10 గంటలకు ఎఫ్ఐఆర్ అయినట్టుగా పోలీసు వాళ్ళు చూపిస్తారు. ఆమె స్టేట్మెంట్ ప్రకారం 12 గంటల వరకు వెయిట్ చేస్తే అక్నాలజ్మెంట్ ఇచ్చిండ్రు. రైట్? సో 10 గంటలకు మీ రికార్డ్స్ ప్రకారమే 10 గంటలకు ఎఫ్ఐఆర్ అయింది అనుకుందాము. సో 10 గంటలకు ఎఫ్ఐఆర్ కాగానే నిందితుడు ఎవరో పోలీసు వాళ్ళకి తెలిసినప్పుడు, మరి నిందితుడి పేరు ఆల్రెడీ ఉంది బండి సాయి భగీరథ్ అని. కేసు పోక్సో అయినప్పుడు నిందితుడు కరీంనగర్ లో ఉన్నట్టు వీళ్ళకి తెలుసు. తల్లి చెప్తూనే ఉన్నది కరీంనగర్ లో మాకు ఎఫ్ఐఆర్ అయిందని, మా మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నారు కరీంనగర్ లో అన్న విషయం పోలీసు వాళ్ళకి తెలుస్తూనే ఉన్నది. మరి అట్లాంటప్పుడు సిపి సైబరాబాదో లేకపోతే డీసీపీ ఈ పేట్ బషీరాబాద్ వీళ్ళు ఎవరో కరీంనగర్ సిపికో కరీంనగర్ డిఎస్పీకో ఫోన్ చేసి వాడిని అర్జెంట్ గా లిఫ్ట్ చేసి ఇక్కడికి తీసుకురండి, వాడి మీద ఎఫ్ఐఆర్ అయింది, వాడిని ఎగ్జామిన్ చేయాలని అనాలి కదా. అంటే మీ అనుమానం ఏంటి? ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ చర్చ పెడుతున్నారు పేట్ బషీరాబాద్ లో, కాబట్టి వీళ్ళకన్నా ముందే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కరీంనగర్ పోలీసులు నమోదు చేస్తారు. బరాబర్ అదే కరెక్ట్. ఇక్కడ వీళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ లో అడుగుతున్నారు కాబట్టి అక్కడ వీళ్ళ మీద
ఎఫ్ఐఆర్ అయింది బాధితురాల మీద. ఎంత అన్యాయం అండి. చీఫ్ మినిస్టర్ ఇప్పుడు గుర్తుకొచ్చిన అది అంటే అమ్మాయిలు అంటే మీ ఇళ్లలో అమ్మాయిలు లేరా రేవంత్ రెడ్డి గారు? ఇంతమంది ఉన్నారు, మనకు బిడ్డలు లేరా? వాళ్ళు ఎవరైనా గానీ ఇప్పుడు ఏమన్నారు, వాళ్ళ కుటుంబం మీద బురద తల్లుతున్నారు. వాళ్ళు అట్లటోళ్ళు ఇట్లటోళ్ళు రియల్ ఎస్టేట్ అది చేసిన అవి కాదు భయ్. ఇవాళ ఒక అమ్మాయి ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది అని ఆ అమ్మాయి తల్లి అంటున్నది. ఆ కుటుంబ నేపథ్యం ఇక్కడ అనవసరము. అసలు ఈ విషయాన్ని వాళ్ళ రికార్డ్ ప్రకారం పోతేనే బండి సాయి భగీరథే చెప్తున్నాడు కదా నేను అమ్మాయితో తిరిగినా అని. ఆయనే చెప్తున్నాడు ఎఫ్ఐఆర్ లో. నేనే తిరుపతి పోయినా, నేనే అరుణాచలం పోయినా, నేనే ఏమంటారు దుర్గమ్మ దేవాలయానికి పోయినా అని చెప్తున్నాడు. అంటే నన్ను నమ్మించేందుకు వాళ్ళు ప్రయత్నం చేశారు. నమ్మిన వాళ్ళని నమ్మడంతో ఈ రకంగా తప్పుడు కేసు బనాయించేందుకు బండి సాయి భగీరథ్ పైన ముఖ్యమంత్రి అండి, ఈయన ముఖ్యమంత్రి హోంమంత్రి. అసలు బండి సంజయ్ ఎవరండి నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి హోంమంత్రి. లా అండ్ ఆర్డర్ ఇస్ ఎ స్టేట్ సబ్జెక్ట్. కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం ఉండదు రాష్ట్రంలో ఇన్వెస్టిగేషన్ మీద. లా అండ్ ఆర్డర్ ఇస్ ఎ స్టేట్ సబ్జెక్ట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. మీరు అంటున్నట్టుగా బండి సాయి భగీరథ్ కంప్లైంట్లు ఏమి ఇచ్చాడంటే నన్ను నమ్మించారు, నన్ను నమ్మించి ఈ రకంగా తిప్పారు, నమ్మాను, ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేశారు. ఆయన విషయమే కరెక్ట్ అనుకుందాం. కరెక్ట్ అనుకున్నప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ కూడా ఎఫ్ఐఆర్ అయింది కదా. మరి అక్కడ మాట్లాడుకుని మన ముందు పిలుచుకురండి అని చెప్పి బోల్గా అక్కడ ఒక టీము, లేకపోతే అక్కడ టీం ఇక్కడ పంపించాలిగా, లేకపోతే ఒక స్పెషల్ టీం అప్పటికప్పుడు ఎస్ఓటీ పట్టుకురావాలిగా వాడిని. హోంమంత్రి కొడుకో న్యాయమో పేదోనుకో న్యాయమా? మామూలు వాళ్ళైతే తీసుకొచ్చి రోకల్ బండలు ఎక్కిస్తారు కదా. మరియమ్మను తీసుకుపోయి నాశనం ఏమంటారు పోలీసులు చంపారు కదా పోలీసు వాళ్ళు. మొన్న కోదాడలో కర్ల రాజేష్ చంపలేదా? అంటే కర్ల రాజేష్ ఒక న్యాయం, ఎందుకంటే ఆయన మాదిగా, ఈయనేమో మంత్రి కొడుకు. సహజంగా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఒకసారి పోక్సో కేసు నమోదైన తర్వాత ఎటువంటి యాక్షన్ ఉంటుంది ఇమీడియట్ గా? నమోదైన వెంటనే స్పెషల్ టీం ఫామ్ చేయాలండి. మైనర్ బాలిక. అవును. వెంటనే కరీంనగర్ సిపి ఫోన్ చేసి అర్జెంట్ గా పంపించండి, లేకపోతే మేము ఎస్ఓటీని పంపిస్తున్నాం, లేకపోతే ఇట్లా మీ కొడుకు మీద వచ్చింది ఎక్కడున్నాడు వీడు పడబెట్టబెట్ట తీసుకోవాలి. 2 నిమిషాలు దొరికిపోతారు. 2 నిమిషాలు చాలండి వాళ్ళకు. ఇదంతా అందరికి తెలుస్తున్నదే కదా, ఆమె అన్ని చెప్తూనే ఉన్నది తల్లి. మరి వెంటనే ఎస్ఓటీని పంపించాలిగా. ఎంత దూరం ఉందండి పేట్ బషీరాబాద్ కు కరీంనగర్? నాకు అర్థం కాదు. 2.5 గంటలు లేదు. వీళ్ళు బయలుదేరి కరీంనగర్ మీరు పోయి అర్జెంట్ గా అప్లై. ఇది రాజకీయ కుట్ర అంటున్నారు బండి సంజయ్ గాని బీజేపీ నాయకులు ఏమంటారంటే ఎక్కడ లేని వివరాలు బీఆర్ఎస్ పార్టీకి, అది కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కే ఎలా వస్తూ ఉన్నాయి, ఇది మాపై జరుగుతున్న కుట్ర అన్నాడా? నేను ఆ రోజే చెప్పిన, అయ్యా బండి సంజయ్ గారు మీ కొడుకు గురించి మాకు ఏ మాత్రం తెలియదు, ఈ అమ్మాయి గురించి కూడా తెలియదు. నేను ఆ రోజు ప్రెస్ మీట్ లో కూడా అదే చెప్పిన. వాళ్ళ కొడుకు పొద్దు చెప్పిండండి, నేను ఈ 17 సంవత్సరాల అమ్మాయితో తిరుగుతా ఉన్నా అని, సారీ ఆ అమ్మాయితో తిరుగుతా ఉన్నా అని చెప్పేసి ఆ అమ్మాయి పేరు పెట్టి, ఆ అమ్మాయి తండ్రి పేరు పెట్టి, తల్లి పేరు పెట్టి మరీ ఎఫ్ఐఆర్ ఇచ్చిండు ఆయన. నేను కాదు చెప్పింది బండి సంజయ్ గారు, నీ సొంత నా కవిత్వం కాదు ఇది. మీ కొడుకు కొద్దు చెప్పిండు. ఆ ఎఫ్ఐఆర్ ను అనలైజ్ చేస్తే అసలు విషయం బయటకు వచ్చింది. ఆయన దీనికి ఆన్సర్ చెప్పాలి. వాళ్ళ కొడుకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోయి వాళ్ళ కొడుకుని తీసుకుపోయి పేట్ బషీరా ముందర, అరే బడివే నువ్వు నిలబడి పోలీసుల ముంగట, వాళ్ళు ఏమడుగుతారు వాటికి ఆన్సర్ చెప్పండి. తండ్రి కూర్చోబెట్టి ఆన్సర్ చెప్పాలిగా. నిజంగా అమాయకుడు అయితే కొడుకు ఎందుకు ఈ డ్రామాలు వేస్తున్నాడు? ఎందుకు నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను, నేను ఏబీవీపీ కార్యకర్తను, ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో ఏవే చెప్తున్నారు రోజు మీకు? తెలంగాణలో 2 కోట్ల మంది మహిళలు ఎవరైతున్నారో వాళ్ళందరినీ ఇట్లా చేయమని చెప్తున్నారా? వాళ్ళ పిల్లలు ఇట్లా చేయమని చెప్తున్నారా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు? అట్లాంటప్పుడు మీ ఆర్ఎస్ఎస్ అవసరం లేదు, మీ బీజేపీ అవసరం లేదు, మీ ఏబీపీ అవసరం లేదు ఇక్కడ తెలంగాణలో. ఈ దేశానికి అవసరం లేదు. ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అఫీషియల్ గా హోంమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా డీజీపీని ఆదేశించిన ఒక స్టేట్మెంట్ ఉంది. హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఏ రేవంత్ రెడ్డి హాస్ డైరెక్టెడ్ తెలంగాణ డీజీపీ అండ్ సిబి ఆనంద్ to immediately initiate an investigation into the case registered against Bandi Bagheerath at Pet Bashirabad police station. The chief minister questioned the DGP over the delay in taking action despite the complaint having lodged on 8th. DGP CV Anand briefed the chief minister on the details of the case. DGP informed the chief minister that the entire police force had been engaged in security arrangements in the view of Prime Minister Narendra Modi's visit to Hyderabad. So మీరు అఫీషియల్ ట్విట్టర్ కూడా చూడబోతున్నారు. సో అఫీషియల్ ట్విట్టర్ కూడా కనబడుతోంది. సో దాంట్లో డీజీపీని ఆయన ఆదేశించినప్పుడు, yes, here is on the screens of RTV. సో అక్కడ the chief minister has instructed the DGP to constitute a special teams for a comprehensive investigations into the case. సో ఇది ఆదేశం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం జరగవచ్చు? సో మీ అనుమానం ఏంటి, ఏం జరగవచ్చు ప్రవీణ్ గారు?
సార్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు, హలో, మేబీ డిస్టర్బ్ అయిపోయింది. సో బట్ ఎనీహౌ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రం అఫీషియల్గా ఇటు డీజీపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని అఫీషియల్ ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయం నుంచి. సో డైరెక్ట్గా ఇది ఆదేశాలు జారీ చేశారైనా ఆదేశానుసారంగా ఇప్పుడు స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయబోతున్నాం. ఈ స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగుతాయి. స్పెషల్ టీమ్స్ డైరెక్ట్గా రంగంలోకి దిగి ఇప్పుడు బండి భగీరథ్ కేసు పైన తేల్చబోతున్నాయనేది చెప్తున్నమాట. బట్ యాజ్ పర్ రూల్ ఇందాక మనం ఏదైతే బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నట్టుగా డైరెక్ట్గా ఇక్కడ ముందుగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటుగా వెంటనే లిఫ్ట్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలనేది యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా గతంలో పనిచేసే అనుభవంతో ఆయన చెప్తూ ఉన్నారు. బట్ జనరల్గా ప్రతి కేసులో జరిగేదే ఆయన చెప్తున్నట్టే. గతంలో మరియమ్మ కేసు కానీ లేకపోతే రాజేష్ కేసు కానీ రీసెంట్గా జరిగిన హ్యాపెనింగ్స్ అన్నీ కూడా ఈ రకంగా జరిగినాయి కదా. ఇప్పుడు మంత్రి కొడుకైనంత మాత్రం ఎగ్జామ్షన్ ఉంటుందా అనేది ఆయన క్వశ్చన్ చేస్తున్నమాట. సో ఇదే విషయం పైన ఇంకా బీఆర్ఎస్ పార్టీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఆయన కూడా ఏం మాట్లాడారో చూద్దాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు మరి పోక్సో చట్టం కింద కేసు నమోదై దాదాపు 3 రోజులు కావస్తా ఉన్నా మరి దానిపైన ఇలాంటి విచారణ చేపట్టకుండా, ఇలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి వారిని కాపాడే ప్రయత్నం రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది మన స్పష్టంగా కనపడతా ఉన్నది. ముసలి కన్నీరు కాదు, కళ్ళకి నీళ్ళు పెట్టుడు కాదు, దేవుని పేరు ఎప్పుడు కాదు, ధర్మం పేరు ఎప్పుడు కాదు, ఇమీడియట్ గా రాజీనామా చేసినాక నువ్వు నిర్దోషివా దోషివా నిరూపితమవుతుంది. కాబట్టి ఈ యొక్క ముసలి కన్నీరు కారణం బంద్ చేయాలి బండి సంజయ్ అని చెప్పి సందర్భంగా మనం చేస్తాను. అన్ని దాచిపెట్టి అన్ని కూడా వారిని బ్లాక్ మెయిల్ చేసి నేను కేంద్ర మంత్రి కూడా ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి వారిని భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ స్టేషన్ లో గంటలు కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారితో లాలొచ్చి పడి కేసు బుక్ కాకుండా ప్రయత్నం చేసినాడు. ఇప్పుడు సెక్షన్స్ కూడా నా మాత్రం సెక్షన్ పెట్టి ప్రయత్నం చేసి కొన్ని సెక్షన్స్ పెట్టారు. కాబట్టి ఇదంతా కూడా వారు దవ్వుకున్న గుంతలో వాళ్ళే పడ్డారు. వారు ఎప్పుడైతే ఈ హనీ ట్రాప్ కేసు పెట్టిన తర్వాతనే వాస్తవాలు బయటపడ్డాయి. వారంతా వారే బండి సంజయ్ కుమార్ గారు వారి కొడుకే ఒప్పుకున్నారు. ఆ పాపతో 18 సంవత్సరాలు నేను ఒక అమ్మాయిని మాకు సహచరంగా మాకు రిలేషన్షిప్ ఉన్నది, మేము తిరిగినాము, గుడ్లు పోయినాము, గోపురాలు పోయినాము, యాత్రలు పోయినాము, చాలా ప్రాంతాలు తిరిగినాము, నైట్ పార్టీలు చేసుకున్నాము, 31st నైట్ పార్టీ చేసుకున్నాము, వాళ్ళే ఒప్పుకున్నారు. ఇంకా దీని ఇంతకంటే ప్రూఫ్ ఏం కాదు, వారే ఒప్పుకున్నారు. లిఖితపూర్వకంగా పోలీసుల కేసు ఇచ్చారు. ఈరోజు కేంద్రంలో హోం మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు, రాష్ట్రంలో హోంశాఖ బాధ్యత చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీరిద్దరు కూడా పోలీస్ అంతా కూడా కబ్బంది హస్తాల్లో పెట్టుకొని పోలీస్ ని యాక్ట్ చేయకుండా వారిని ఉల్టా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంట్లో నిజంగా కూడా చెప్తా ఉన్నా నిష్పాక్షపాతికంగా మీకు విచారణ జరగాలంటే రాజీనామా చేయాలి బండి సంజయ్. నేను కేంద్రంలో హోంశాఖ మంత్రి ఏం చేస్తానని బెదిరించిన వాళ్ళని ఉంటా, ఆయన కూడా ఆయన మీద కేసు బుక్ చేయాలి. ఈరోజు బండి సంజయ్ మీద కేసు బుక్ కావాలి. వారి కుమారుడు కాదు, వారి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేటిపై ప్రయత్నం చేసిండు కాదు, చేసిండు, ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని బయట పెడతాం. ఇప్పుడు ఏ రకమైనటువంటి అరాచక పాలన, ఏ రకమైన శాంతి భద్రతలు కాపాడడం విఫలమైంది ప్రభుత్వం. ఇలాంటి యొక్క చిలిపివేషాలు, దుష్ట శక్తులను కాపాడే ప్రయత్నాలు చేసి తమ యొక్క పూర్తి పౌరుని తెలంగాణ రాష్ట్ర పోలీస్ పరువు తీస్తున్నారు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, కాబట్టి ఈ యొక్క అంశంలో బండి సంజయ్ గారిని కూడా నిందితుడిగా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయాల్సిందే. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన తప్పవు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU